నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. శెట్టి బలిజ జాతి పితామహుడు శెట్టి బలిజ జాతి ఐక్యత కోసం కృషి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారంగా నిర్వహించాలని ప్రభుత్వం జీవో విడుదల చేయటం అభినందనీయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్ కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, శెట్టి బలిజ నాయకులు రెడ్డి తాతాజీ, గుబ్బలమూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లి ఎంతో కృషి చేసిన శెట్టి బలిజ జాతి యువ నాయకులు, రామలక్ష్మణులాగా పిలువబడుతున్న శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్తిబాబు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నా పేరు గుబ్బలమూర్తి. మాది కొత్తపేట నియోజకవర్గం, బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడిని. ఈరోజు కూటమి ప్రభుత్వం శెట్టి బలిజ జాతి పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రేపు 23వ తేదీని అధికారికంగా నిర్వహించాలని ప్రకటన విడుదల చేయడం చాలా సంతోషదాయకం. మేము కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రి నారా లోకేష్కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ జీవో ప్రకటించడానికి కృషి చేసిన శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్తిబాబు, అలాగే మంత్రి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్లకు చాలా కష్టపడి దీన్ని తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి చేసినటువంటి, సహకరించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇందుకు శెట్టి బలిజ సంఘ పెద్దలు సహకరించారు, చాలామంది పెద్దలందరూ ఉన్నారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం రేపు 23వ తేదీన రాజమండ్రిలో కార్యక్రమాన్ని రేపు మధ్యాహ్నం 3 గంటలకు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు జయంతిని. ఈ కార్యక్రమానికి శెట్టి బలిజ నాయకులు అందరూ కూడా, శెట్టి బలిజ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన యొక్క విధిని